అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ఈరోజు మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమెట్లనో మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. తర్వాత ముల్కల్చిరు మార్కెట్ కానివ్వండి, అలాగే అంగళ్ళు మార్కెట్ కానివ్వండి, రేట్లు కూడా ఏ విధంగా వెళ్ళాయి, ఏమి ఎట్లనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈవెన్ ముల్కల్చిరు మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. సో, చాలామంది చూస్తూ ఉంటారు. ఏమన్నా చూసినా కూడా మీకు నేను క్లారిటీగానే చెప్తాను. నిన్న ముల్కల్చిరు అయితే రూ. 690 సూపర్ టాప్. వేలంపాట్లు ఫుల్ ఫాస్ట్‌గానే జరిగింది. ముల్కల్చిరు మార్కెట్ ఇప్పుడు ఉదయం జరుగుతున్న కలికిరి మార్కెట్ కూడా ఒక దాదాపుగా నెట్తో పోల్చుకుంటే ఒక రూ. 100 వరకు ధర అయితే పెరిగింది. సో, నెట్తో పోల్చుకున్న కలికిరి మాత్రం ఫుల్ స్పీడ్ ఉంది మార్కెట్ ఈరోజు కూడా వచ్చేసి. ఇంకా స్టాక్ విషయం మాట్లాడుకునే ముందు అంగళ్ళ విషయం మాట్లాడుకుంటే, అంగళ్ళు అయితే సూపర్ టాప్ వచ్చేసి మనకి 750, 760 ఇట్లయితే జరిగింది. ఈవెన్ క్యాన్ పిఎస్ఆర్ మండి ఇంకా స్టార్ట్ మనకి ఎస్ఎల్వి మండి వరకు మార్కెట్ ఎక్కడ స్లో అనే మాట లేదు. చాలా వరకు ఫాస్ట్గానే జరిగింది మార్కెట్ వచ్చేసి. సూపర్ టాప్ అయితే మన అంగళ్ళ మార్కెట్ వచ్చేసి రూ. 750 వరకు జరిగింది. మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుంటే మనం ముందుగా టీవీఎస్ అలాగే కేఏ, కేజీఎన్ మండి ఈ లైన్లో మాట్లాడుకుంటే, ఈ లైన్లో దిగుమతి ఏం పెరగలేదు మదనపల్లి మార్కెట్కి వచ్చేసి. ఓవరాల్గా మార్కెట్ ఇప్పుడు ఆ పక్క వెంకటేశ్వర మండి లైన్, అలాగే మదీనా, మనకి భాగ్యలక్ష్మి ఆ పక్క లైన్ ఏదైతే ఎంఎండి ఉంది కదా, ఎస్ఎల్ఎన్ ఈ లైన్ తీసుకున్నా కూడా ఎక్కడ దిగుమతి అయితే పెరగలేదు. సేమ్ టు సేమ్ నెట్లాగే వచ్చింది. ఒక 5-10% కొంచెం అటు ఇటుగా తీసుకున్నా. నిన్న కూడా వచ్చేసి రూ. 425 వరకు మార్కెట్ అయితే జరిగింది. సో, నిన్న కూడా చాలా ఫాస్ట్గానే జరిగింది మన మదనపల్లి మార్కెట్ వచ్చేసి. స్టార్టింగ్ ఇంకే నేను భాగ్యలక్ష్మి మండి ఇంకా స్టార్ట్ తీసుకున్నట్టయితే నేను 390 ఇంకా స్టార్ట్ అయింది. తర్వాత లాస్ట్కి వచ్చేసరికి 400, 410, 420, రూ. 425 వరకు ఇట్లయితే మన మదనపల్లి జరిగింది. ఈరోజు కూడా దిగుమతి పెరగలేదు. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయనేది చూడాల్సి ఉంటుంది. క్వాలిటీ ఉంటే ఇంతకు మించి మార్కెట్ ఏమైనా జరగచ్చా అని చూడాలి. ఎందుకంటే కలికిరి కొంచెం స్పీడ్ ఉంది మార్కెట్ వచ్చేసి. మీరు ఎవరన్నా లోలో కానీ అలాగే తక్షణం మీరు బుకింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఆ నెంబర్స్ అయితే డిస్ప్లే చేస్తూ ఉంటాను మీకు. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా మన మదనపల్లికి సంబంధించి ఇన్ఫర్మేషన్. కలికిరి అయితే ధర అయితే పెరిగింది, వేలంపాట్లు ఫాస్ట్ ఉన్నాయి.